ఈరోజు వెలుగు ఫలం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి పాఠాన్ని మొదటి భాగంగా ఈరోజు నేర్చుకుందాం. దయచేసి ఈ పాఠాన్ని అనేక మందికి మీరు షేర్ చేయాలి. చాలా ఉన్నతమైనటువంటి పాఠం. దేవుడు కోరుకున్న జీవితం మనలో చూడాలని పరితపిస్తున్న తండ్రి ఆకాంక్ష ఈ పాఠంలో మనం నేర్చుకోవాలి. వెలుగు ఫలం. వెలుగు ఫలము అంటే ఇదేంటండి? వెలుగు ఫలం ఎలా ఉంటుంది? ఎక్కడ కాస్తుంది? ఎక్కడ దొరుకుతాయి వెలుగు ఫలాలు అని ఆలోచిస్తున్నారా? మీరు ఇంతవరకు చెట్లకు కాసే వృక్ష ఫలాలను గురించి తెలుసుకున్నారు. భార్యాభర్తలు దేవుడి వలన దీవింపబడి గర్భఫలాన్ని ఇస్తాడని గర్భఫలాలను గురించి తెలుసుకున్నాము. శరీర ఫలాలను గురించి కూడా నేర్చుకున్నాం. శరీర క్రియలు, శరీర ఫలాలు, ఆత్మఫలాల గురించి కూడా నేర్చుకున్నాం. కానీ ఈ వెలుగు ఫలం ఏంటి అని ఆలోచిస్తున్నారా? అవును, ఆలోచించాలి. ఈ లోకానికి తెలియని మహాజ్ఞానాన్ని బోధించగల ఏకైక పుస్తకం బైబిల్ అండి. బైబిల్కు తెలియని విషయం అంటూ ఏది లేదు. మనకు తెలియచేయాలనే సమస్తమును బైబిల్లో దేవుడు రాయించాడు. సర్వసత్యము కలిగిన ఏకైక గ్రంథం, దేవుడు వ్రాయించిన గ్రంథం, పరిశుద్ధుని గ్రంథం, పరిశుద్ధ గ్రంథం అని, హోలీ బైబిల్ అని పిలువబడుతున్న మహాజ్ఞానం అండి మన చేతుల్లో ఉన్న దైవ గ్రంథంలో నుంచి మనం ఎన్నో సంగతులు నేర్చుకుంటున్నాం. కనుక ఇంతటి ఉన్నతమైనటువంటి గ్రంథము నుండి ఈరోజు వెలుగు ఫలం గురించి మనం నేర్చుకుందాం. వెలుగు, వెలుగు దానికి ఆపోజిట్ చీకటి. వెలుగు, చీకటి. వెలుగు ఫలం అంటే ఏంటిది? చీకటి ఫలం అంటే ఏంటి? వెలుగు, చీకటులు ఈరోజు మనిషి జీవితంలో దోబూచులాడుకుంటాయి. మనిషి జీవితంలో వెలుగుంటుంది. వెలుగు ఆరిపోతే వెంటనే చీకటిగా మారిపోతుంది. వెలుగు లేదంటే చీకటి ఉన్నట్టే. చీకటిలో వెలుగుంటుంది. దేవుడు కూడా మొట్టమొదట వెలుగునే చేశాడు. చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉంది. ప్రారంభంలో శూన్యములో మొత్తం చీకటేనండి. శూన్యం అంటేనే చీకటి, ఎంటీ ప్లేస్. చీకటిని వేరు చేయనట్లు దేవుడు ఏం చేశాడు? మొట్టమొదట వెలుగును కమ్మని పలుకగా దేవుడు పలికిన మాటను బట్టి వెలుగు కలిగింది. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం చూడండి ప్రియులారా. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్ముందంట. కమ్ముకొనుంది, చీకటి కమ్ముకొనున్నది. భూమి మీద చీకటి, అగాధ జలముల పైన చీకటి కమ్ముకొని ఉందట. భూమినంతటినీ చీకటి కమ్మింది. భూమి మీద ఉన్న జలములను, అగాధ జలములను, భూమి మీద ఉన్న జలములను చీకటి కమ్ముకొనే ఉందటండి. ఇంకా ఇది భూమిని చెయ్యలేదు. దేవుడు ప్రారంభంలో పలికిన మాట, మొదటి వచనంలో దేవుడు భూమి ఆకాశములను సృజించను అన్న మాట మనం చదువుకున్నాం. భూమి ఆకాశములను సృజించక ముందు మొత్తం చీకటే. శూన్యంలో చీకటి ఉంది. చీకటి, ఆ చీకటిలో జలాలలో భూమి,
ఆ జలాలను వేరు చేయటం వలన మీది జలాలను ఆకాశమని, కింది జలాలను అన్నింటిని ఒక చోటకు కూర్చి ఆరిన నేల కావాలని కోరుకున్నప్పుడు, ఆయన పలికినప్పుడు కింది జలాలన్నీ ఒక చోటకి చేర్చబడి ఆరిన నేల కలుగునుగా కంటే ఆరిన నేల అయ్యింది. అంటే నేల నీటిలో నుంచే వచ్చింది. అందుకని ఈ నీళ్ళ మీద అగాధ చీకటి, అగాధ జలముల మీద చీకటి కమ్ముంది. చీకటి కమ్ముంది. జలములను వేరు చేశాడు, పై జలాలను పైకి తీశాడు. జలాలను రెండింటిని వేరు చేశాడు. పై జలాలు వెళ్ళిపోయాయి, పైకి వెళ్ళిపోయాయి. కానీ కిందనున్న అగాధ జలములు అన్నట్టు చూడండి, అగాధ జలముల మీద చీకటి కమ్మి ఉండెను. ఆ చీకటి కమ్మి ఉన్న జలములనే భూమి ఆరిన నేల కలుగునుగా కంటే అది ఆరిన నేల అయ్యింది. ఆలోచిస్తున్నారా? అర్థమైంది ఈ పాయింట్ మీకు? లాజిక్. నీళ్లున్నాయి, నీళ్ళ మీద చీకటి ఉంది, చీకటి కమ్మి ఉంది. జలాలను రెండు చేశాడు. పై జలాలు పైకి వెళ్ళిపోయాయి, కింది జలాలను ఇంకా చీకటి కమ్ముకొనే ఉంది. చీకటి కమ్ముకొనే ఉంది. చీకటి కమ్ముకున్న అగాధ జలములను ఆరిన నేల కలుగునుగా కంటే ఆరిన నేల అయ్యింది. చూసారా? ఈ ఆరిన నేల మీద ఇంకా ఏముంది? సముద్రాలున్నాయి, జలాలున్నాయి, ఇంకా వాటి మీద చీకటి ఉంది. అందుకనే 3వ వచనంలో చూడండి, 3వ వచనంలో అంటున్నాడు, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. అగాధ జలములపైన చీకటి కమ్ముకొని ఉంటే ఆ చీకటిని వేరు చేయటానికి దేవుడు వెలుగుని చేశాడు. అంటే సృష్టి కార్యక్రమాన్ని దేవుడు సృష్టించటానికి మొట్టమొదట ఆయన చేసిన కార్యం ఏంటిది? వెలుగు. వెలుగునే కమ్మని పలికాడు, వెలుగు కలిగింది. ఆ వెలుగుని ఏమన్నాడు? ఆ వెలుగు మంచిది అన్నాడు. చూడండి, వెలుగు ఏంటిది? మంచిది. మీకు చీకటి మంచిదా, వెలుగు మంచిదా చెప్పండి? చీకట్లో బ్రతుకుతారా, వెలుగులో ఉంటారా? కానీ మనుషులు చీకట్లోనే ఉన్నారు. సూర్యుని కింద వెలుగులో ఉన్న బ్రతుకులో మాత్రము చీకట్లే ఉన్నాయి. చీకటి కమ్ముకొని ఉంది. మనిషి బ్రతుకులో చీకటే కమ్ముకొని ఉంది. మరి ఈ చీకటి బ్రతుకులను వెలుగు చేయాలా లేదా? వెలుగు కావాలా వద్దా? సృష్టికి వెలుగునిచ్చాడు. సృష్టికి వెలుగునిచ్చి మంచిది అన్నప్పుడు ఎవరి కోసమైతే ఈ సృష్టిని చేశాడో వారిలో చీకటి ఉంది. మరి ఆ చీకటిని తీసేయాలా లేదా? తీసేయాలి. మరి ఆ చీకటిని తీసేయాలంటే ఈ మనుషులు వెలుగును ఆశ్రయించాలి. బ్రతుకులో చీకటి, జీవితంలో అంధకారం, చీకటి బ్రతుకులు అంటుంటారు. స్వాతంత్రం రాకమునుపు భారతదేశం ఎక్కడుందండి? చీకట్లో ఉంది. కొన్ని దేశాలు ఇంకా ప్రపంచానికి తెలియవు, చీకట్లోనే ఉన్నాయి. వెలుగు చూడని గ్రామాలు ఉన్నాయి, వెలుగు చూడని ప్రజలున్నారు. ఈరోజు ప్రపంచం విజ్ఞానంలో ఆకాశం అంతా ఎత్తెదిగింది. అయినా ఈ విజ్ఞానం ఇంకా అందరికీ అందలేదు. ఇంగ్లీష్ చదువుకుంటానంటే మొద్దులైపోతారట. చంద్రబాబు నాయుడు చెబుతున్న డైలాగ్ ఇది. ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు ప్రారంభించాలి అని ప్రారంభించినప్పుడు ఇంగ్లీష్ చక్కగా మాట్లాడుతున్న పసిపిల్లలను చూసి మరి కుళ్ళిపోయాడో ఏమైపోయిందో మొత్తం మీద ఆయనకు అంధకారం చుట్టుకుంది. ఇంగ్లీష్ నేర్చుకుంటే పిల్లలు మొద్దులైపోతారంటని చెప్తున్నాడండి. టీవీలో వచ్చిందండి, లేటెస్ట్ న్యూస్ ఇది. మొద్దులైపోతారా? చదువుకుంటే మొద్దులైపోతారా? తెలివికి వస్తారా? ఏమండి, ఈరోజు ప్రపంచం అంతా ఇంగ్లీష్ మాట్లాడుతుంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలని తెలుగులో కూడా
పెద్ద పెద్ద చదువులు చదువుకొని కూడా ఇంటర్వ్యూలు ఇస్తున్నప్పుడు తెలుగును ఒకటి రెండు మాటలు మాట్లాడుతుంటారు మధ్య మధ్యన, ఆ తర్వాత మళ్ళీ ఇంగ్లీష్లోనికి వెళ్ళిపోతుంటారు. రెండింటిని మిక్స్ చేస్తుంటారు. మరి వీళ్ళకి తెలుగు వచ్చా, ఇంగ్లీష్ వచ్చా, రెండు వచ్చా? ఆలోచించండి. రెండింటిని కలిపి మాట్లాడుతూ ఇది తెలియని వాళ్ళకి అది, అది తెలియని వాళ్ళకి వీళ్ళు రెండింటిని కంపారిజన్ చేసుకొని తన వెలుగును అనేక మంది ఎదుట, తన తెలివిని, తన జ్ఞానమును, తన విజ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు చదువుకుంటే మన జీవితాలు వెలుగుతాయని, చదువుకుంటే మన జీవితాలు వెలుగుతాయని చదువు నేర్పటం మొదలెట్టారు. ఇశ్రాయేలీయులకు దేవుడు మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని రాయించి, మీకు పుట్టిన మీ పిల్లలకు మీరు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, త్రోవలో వెళుతున్నప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు ఈ సంగతులను గూర్చి మీ పిల్లలకు మీరు నేర్పాలి, బోధించాలి అంటే చదువుకోమన్నాడు. చదువు లేకపోతే జీవితాలు చీకటి అయిపోతాయి. వెలుగు కావద్దా? వెలుగులో సంచరిస్తున్న ఈ ప్రపంచాన్ని మరొక అంధకారము చుట్టుకున్నదన్న సంగతి ఎంతమందికి తెలిసిపోయింది? ఆ వెలుగులోనికి ఎంతమంది రావటానికి చీకటిని అసహించుకుంటున్నారు? ఆలోచించండి, ఆలోచించాలి ప్రియులారా. వెలుగు ఫలం ఈ చీకటిని బ్రతుకులను వెలిగించటానికి, ఈ వెలుగును చూడాలని దేవుడు కలలు కన్నాడు. ఒక మంచి ప్రవచనం దేవుడు రాయించాడండి. ఆ మాట చదువుకుందాం, ఎంత బాగుంటుందో చూడండి. కన్న తండ్రి ఈ సృష్టికి వెలుగునిచ్చాడు. మనిషి బ్రతుకులో కూడా వెలుగును నింపాలని, ఆ వెలుగును చూడాలని, ఆ వెలుగు ఈ మనుషులకు జీవమై ఉన్నదన్న సంగతి దేవుడు చూపించాలని ఆశపడుతున్నాడు. యెషయా గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం చూడండి ప్రియులారా. యెషయా గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం, 9వ అధ్యాయము 2వ వచనం ప్రియులారా. యెషయా గ్రంథము 9:2, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు అని రాయబడింది చూడండి. చీకటిలో నడుచు జనులు, చీకటిలో నడుస్తున్న జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయగల దేశ వాసుల మీద వెలుగు ప్రకాశించును అన్నాడు చూడండి. చీకట్లో నడుస్తున్నారా, వెలుగులో నడుస్తున్నారా అంటే, సూర్యుని కింద వెలుగులోనే నడుస్తున్నారు. కానీ జీవితము ఎలా నడుస్తుంది అని అంటే చీకట్లో నడుస్తున్నారు. చీకటి జీవితాలు, అభివృద్ధిని నోచుకోలేని జీవితాలు, మంచిని నోచుకోలేని జీవితాలు, ఎంత కష్టపడ్డా కడుపు నింపని జీవితాలు, మనశ్శాంతి లేని జీవితాలు, దోపిడీకి గురైపోయిన జీవితాలు, అన్యాయానికి గురైపోయిన జీవితాలు ఈరోజు ప్రపంచంలో కనబడుతున్నాయి. జనులు చీకట్లో నడుస్తున్నారు. అధికారం అనేది అందరికీ సమానంగా లేదు. న్యాయం అనేది అందరికీ సమానంగా లేదు. ప్రేమ అనేది దేవుడు అందరి పట్ల ప్రేమ చూపుతున్నా సమాజం ద్వేషింపబడుతుంది, ద్వేషానికి గురైపోతుంది. మనిషి జీవితంలో చీకటే ఏలుతుంది, కానీ వెలుగు నోచుకోలేని జీవితాలు ఎన్నో ఉన్నాయి. అలా చీకట్లో నడుస్తున్న జనులకు వెలుగును చూసే భాగ్యం కలిగిందట. వెలుగును చూసే భాగ్యం. ఇంతకు ఆ వెలుగు ఎక్కడ ఉదయించింది, ఆ వెలుగును చూసిన వారు ఎవరు అని అంటే మొదటి వచనంలోనే కనబడతా చూడండి. మొదటి వచనంలో అయినను
దాని రెండవ అధ్యాయం మొదటి వచనం. యెషయా గ్రంథం 2 మొదటి వచనం. యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోసు కుమారుడైన యెషయాకు దర్శనము వలన కలిగిన దేవోక్తి అని అన్నాడు. చూడండి, దర్శనము వలన కలిగిన దేవోక్తి. ఆ దేవోక్తి వెలుగును చూసే భాగ్యం యూదయలోను ఇశ్రాయేలీలలోను, ఇశ్రాయేల్ దేశములోను యూదయ దేశములోను, ఈ 2 దేశాలలో సంచరించుచున్న జనులు చీకట్లో నడుస్తున్నారు. చీకటి జీవితాలయ్యాయి. మంచి అన్నది నోచుకోలేని జీవితాలు. దేవుని మంచి అన్నదే వీరిలో లేదు. దేవునిని ఎరగని జీవితాలు, దేవుడు నింపే వెలుగు లేని జీవితాలు వీరిలో కనబడుతున్నాయి. అలాంటి జనుల మధ్య వెలుగు దయించింది. ఆ వెలుగును చూచుచున్నారు అని 9వ అధ్యాయంలో రాయబడింది. ఆ 9వ అధ్యాయము 2వ వచనం చదువుకున్నాము. మరణ ఛాయ గల దేశవాసుల మీద వెలుగు ప్రకాశం ఉంటుంది. చూడండి, మరణ ఛాయలు అంటే మరణ ఛాయలు గల దేశవాసులు. మరణము ఏలుతున్నది, మరణ ఛాయలు మొత్తం. మరణం, చీకటి అంటే మరణానికి సాదృశ్యం. అంధకార జీవితానికి సాదృశ్యం. మరణ ఛాయ ఏ దేశంలో లేదండి. ప్రపంచ దేశాల మీద మరణ ఛాయలే కమ్ముకొని ఉన్నాయి. మరణ ఛాయలు కమ్ముకొని ఉంటున్న జనుల మీద వెలుగు ప్రకాశించుచున్నది అని అన్నాడు. చూడండి, మనం అప్పుడప్పుడు ప్రయాణం చేస్తున్నప్పుడు, రోడ్డు మీదకి వెళ్తున్నప్పుడు బస్సుల మీద ఒక బోర్డు కనపడుతుంది. ఏం వెలుగట? పల్లె వెలుగు. పట్టణంలో వెలుగుందా? పట్టణంలో వెలుగు లేదు, పల్లెల్లో వెలుగు లేదు, పాలెములో వెలుగు లేదు, మహానగరాలలో కూడా వెలుగే లేదు. మరి ఏ వెలుగు గురించి మాట్లాడుతున్నారు? పల్లెల్లో వెలుగు లేదా? సూర్యుడు అక్కడ ఉదయించటం లేదా? పట్టణంలో సూర్యుడు లేడా? ఉదయించటం లేదా? మహానగరాలలో సూర్యుడు ఉదయించటం లేదా? ఉందే. మళ్ళీ ఇంకా ప్రత్యేకంగా పల్లె వెలుగు అనటం ఏంటి? పల్లె జీవితాలలో వెలుగు అని అర్థం. పథకాలను తీసుకొచ్చి పల్లె ప్రజల జీవితాలలో వెలుగును నింపాలి. జీవితాలలో వెలుగు లేదు, అది ఆ ఉద్దేశం. అక్కడ కొన్ని పథకాలను ప్రారంభించి పల్లె వెలుగు అని పథకాన్ని తీసుకొచ్చారు. వెలుగు పథకం అని వచ్చింది కూడా. వెలుగు పథకం, వెలుగు పథకం న్యూస్లో కొట్టండి. ఏమండి, గూగుల్లో మీరు వెలుగు అని కొట్టండి, వెలుగు పథకాలన్నీ వచ్చేస్తుంటాయి మీకు. ప్రభుత్వం ప్రకటించే వెలుగు పథకాలు, వెలుగు జీవితాలలో వెలుగును నింపే పథకాలు ఎన్నో వస్తున్నాయి. పట్టణాలలో వెలుగు నింపాలి, పల్లెల్లో వెలుగు నింపాలి. పల్లె అభివృద్ధే, పట్టణాభివృద్ధి, గ్రామాభివృద్ధే, మహానగరాల దేశాభివృద్ధి అని చెప్పుకుంటున్నటువంటి ఈరోజు ఎవరిలో ఏ వెలుగు ఉంది? ఏ వెలుగు నింపాలని చూస్తున్నారు? మరణ ఛాయ గల దేశవాసుల మీద వెలుగు ప్రకాశించుచున్నది. వెలుగు ప్రకాశించుచున్నది. 9వ వచనంలోనికి వచ్చేసరికి, కిందన 6వ వచనంలోనికి వచ్చేసరికి, ఏలయనగా మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారము. చూసారా? ఆయన భుజముల మీద రాజ్యభారము ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరుందట. ఇంతకీయన ఎవరు? యేసుక్రీస్తు. ఎవరండినా? యేసుక్రీస్తు. వెలుగును నింపడానికి వచ్చాడా? వెలుగును నింపడానికి వచ్చాడా? ఆలోచించండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 15వ వచనం చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం
15వ వచనం ప్రియులారా. 4వ అధ్యాయము 15, 12, 13, 14, 15, 16 వచనాలు కలిపి ఉంటాయి. చాలా పెద్ద సెంటెన్స్ ఇది. యోహాను చెరపట్టబడనని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతును విడిచి జబులూను నాఫ్తాలియను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జబులోను దేశమును నాఫ్తాలి దేశమును యోర్దాను నది అవతలనున్న యువతలనున్న సముద్ర తీరములనున్న అన్యజనులను నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగును చూచిరి అని అన్నాడు. చూడండి, చూచుచున్నారు అని ప్రవక్త చెప్పాడు. చూచుచున్నారని భవిష్యత్తును దర్శనంలో చూశాడు. ఇదిగో ప్రత్యక్షంగా జరిగింది. మరణ ఛాయ గల దేశవాసుల మీద వెలుగు ప్రకాశించిందటండి. ఆ వెలుగే క్రీస్తండి. ఆ వెలుగు క్రీస్తు. దేవుడు కలిగించిన వెలుగు ప్రపంచానికి వెలుగైతే, ఈ ప్రపంచానికి రారాజుగా పుట్టినటువంటి మనిషి, ఈ మనిషి జీవితంలో వెలుగన్నది లేకుండా పోయింది. వెలుగు మనుషులకు వెలుగై ఉన్న జీవము కలిగిన క్రీస్తు ఈ లోకానికి రావటానికంటే ముందు, ఆయన మార్గమును సరళం చేయటానికి, మరణ ఛాయలో కూర్చున్న వారికి వెలుగును గూర్చి పరిచయం చేయటానికి ముందుగా పంపబడినటువంటి ప్రవక్త యోహాను. నువ్వు ఆయనకు ముందుగా నడుచుదువు. ఆయన మార్గమును నువ్వు సరళం చేయటానికి వచ్చిన వాడవు. ఓ శిశువా, నువ్వు సర్వోన్నతుని ప్రవక్త అనబడుదువు. చూసారా, అరణ్యములో కేక వేయి శబ్దం ఎవరండి? సర్వోన్నతుడైన దేవుని ప్రవక్త యోహాను, బాప్తిజమిచ్చి యోహాను. ఆయన తన ప్రజలకు రక్షణ అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నువ్వు ప్రభువునకు ముందుగా నడుతువు. చీకటిలో సంచరించుచున్న పాదాలు వెలుగులోనికి నడిపించటానికి, వెలుగుని నింపటానికి దేవుడు ప్రవేశపెట్టిన వెలుగు పథకములో అరుదించినటువంటి ఒక ప్రవక్త యోహాను గారు. వృద్ధ దంపతులకు వరపుత్రుడుగా పుట్టాడు. వృద్ధ దంపతులు బహువృద్ధులట. జకర్యా, ఎలిజబెత్ దంపతులు పిల్లలు లేని వారై గొడ్రాలుగా, చాలా ముసలితనం ఉందట వాళ్ళకి. బహువృద్ధులు అని రాయబడింది. అలాంటి బహువృద్ధులకు ఆ వృద్ధాప్యమందు ఈ మహా సర్వోన్నతుడైనటువంటి దేవుని ప్రవక్తగా అరుదించాడు అని అంటే, మరణ చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలుగిచ్చుటకై ఆయన వాత్సల్యమును బట్టి పైనుండి ఆయన అరుణోదయమును అనుగ్రహించెను. అరుణోదయం వెలుగు. ఆ అరుణోదయం వెలుగు గురించి మహనీయుడు ఎంత ఉన్నతంగా. సౌలు ఉన్నాడా? సౌలు తన గురించి ఆయన ఎలాగ చెప్పుకుంటున్నాడో చూడండి. ఏమండి, ఆయనలో కూడా భయంకరమైన చీకటి ఉంది. సౌలు జీవితంలో ఏముంది? చీకటి. దేవుని నమ్మిన వారందరినీ యెరూషలేములోను, యూదయలోను, సమరయ పట్టణములలోను, యెరూషలేము చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రాంతాలలో క్రీస్తును నమ్మినటువంటి వారందరినీ చెరపట్టి చంపటానికి తనకు జీవనాధారంగా చేసుకొని కత్తిపట్టి గుర్రం మీద ఎక్కి అధికారుల యొద్ద పత్రం తీసుకొని దమస్కుకు బయలుదేరి వెళ్ళాడండి. దమస్కుకు బయలుదేరి అక్కడ మహా వెలుగుకు పట్టుబడ్డాడు. దమస్కుకు ఇంకా సమీపములోనే ఉండగానే మిట్ట మధ్యాహ్నము పట్ట పగలు ప్రకాశవంతమైన వెలుగు అతని ముందు ప్రకాశించిందట. ఆ వెలుగు
అతని జీవితాన్ని అంధకారం చేసింది. కన్నులు పోయాయి. వెలుగును చూడగానే కళ్ళు చీకటి బైర్లు కమ్మేశాయి. తన చుట్టూన్న వారందరూ బాగానే చూస్తున్నారు. హాని కలుగకుండా నిన్ను కాపాడేదను, వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అంధకారములో నుండి దేవుని వైపుకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పెను. చూశారండి, దమస్కులో యేసు ప్రభువారిని గూర్చిన మాట విని విశ్వాసం కలిగి వారి జీవితాలలో వెలుగును నింపుకొని వాళ్ళు వెలుగులో బ్రతుకుతుంటే, ఆ వెలుగును చీకటి చేయటానికి పత్రికలు తీసుకొని సౌలు బయలుదేరిపోయాడు. వెలిగింపబడిన జీవితాలను మరలా అంధకారములోనికి నెట్టడానికి పత్రికలు తీసుకొని పౌలు బయలుదేరిపోతే, నీ జీవితం ఎంత అంధకారంతో ఉందో నీ జీవితంలో కూడా వెలిగే నింపుతాను అని యేసుప్రభువారు మెట్ట మధ్యాహ్నం పట్ట పగలు ప్రకాశవంతమైన వెలుగు అతని ముందుగా ప్రత్యక్షమై అతనితో చెప్పిన మాటలు స్వయంగా అగ్రిపరాజు ముందు మాట్లాడుతున్నాడు. తన ప్రభువు, వెలుగై ఉన్న ప్రభువు, అందరికీ మనుషులందరికీ వెలుగై అయి ఉన్నాడు. ఆయనలో జీవముండను, ఆ జీవం మనుషులందరికీ వెలుగై ఉండను. ఆ వెలుగుని నింపే దేవుడు నాకే ప్రత్యక్షమై వెలిగింపబడిన జీవితాలను ఆర్పటానికి నేను బయలుదేరుతుంటే, నువ్వు ఆర్పటం కాదు, ఇంకా చీకటిలో ఉన్న జీవితాలను వెలిగించటానికి నేను నిన్ను పంపటానికి సిద్ధపడ్డాను. కనుక నీ కాళ్ళు నేల మీద మోపు. నీవు ఏ పట్టణానికైతే వెళ్ళదలుచుకున్నావు అదే పట్టణంలోనికి వెళ్ళు, అక్కడ నా సేవకుడు ఉంటాడు అననీయ అని. అతని యొద్దకు వెళ్ళు, అతడు నీకు చెప్పినది చెయ్యు. అతడు నీ మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు నువ్వు చూపు పొందుతావు, నీ జీవితంలో వెలుగు నిండుతుంది అని. ఆ వెలుగును కలిగిన నీవు అనేక మంది జీవితాలలో వెలుగు నింపేవాడిగా నేను నిలబెట్టాను అని నాకు చెప్పి పంపించాడయ్యా. అందుకే అన్ని ప్రాంతాలలో దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. ఇటు యోదయ, ఇటు ఇశ్రాయేలీ దేశము, అటు యూదయ దేశము, ఇటు ఇశ్రాయేలు దేశము, అటు మధ్యాసియా, యూరపు, అనేక ప్రాంతాలను తిరిగి 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 అంధకారములో చీకటి మరణ ఛాయలో కూర్చున్నటువంటి వారి జీవితాలలో వెలుగు నింపటానికి నన్ను ఏర్పరచుకున్నాడని, ఆయన నన్ను వెలుగుగా చేసి ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకే నన్ను నిలబెట్టాను అంటున్నాడు. చూడండి, నీవు నన్ను చూచినట్టి సంగతులను గూర్చియు, నేను నీకు కనబర్చబో సంగతులను గూర్చియు, నిన్ను పరచానుకునిగాను సాక్షిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నేను ఎందుకు కనబడ్డాను నీకు? నీ కన్నులు ఎందుకు పోగొట్టాను? నీకు మనోనేత్రాలను వెలిగించటానికి. ఈ కళ్ళకు గుడ్డితనము కలిగించిన ఈ చీకటి నీ మనోనేత్రాలకు వెలుగునివ్వటానికే. కొంతకాలము కొన్ని గంటలే, ఈ కొన్ని గంటలు నువ్వు అంధకారాన్ని అనుభవిస్తున్నావు. అననీయ యొద్దకు వెళ్ళు, నీ పాదాలను మోపి అతని యొద్దకు వెళ్ళు, అతడు నీకు కళ్ళు తెరిపిస్తాడు. అందుకనే అననీయ అతని మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు అతని కన్నులలో నుండి పొరల వంటివి రాలిపోయాయట. ఈరోజు కన్నులు కనబడకపోతే ఏమంటే పొరలు వచ్చాయంటున్నారు. పొరలు వచ్చాయా? చాలామంది ఆపరేషన్ చేసుకుంటారు. ఏమంటే ఉన్న కళ్ళకే ఆపరేషను, మసక బారిపోతున్నాయి అని అంటే పొర వచ్చింది అని అర్థం. ఈ పొరలను ఈరోజు వైద్య శాస్త్రముతో తీసేసుకుంటున్నాము. కానీ ఈ చీకటి కమ్మి మరణం అనేటువంటి ఛాయలో ప్రయాణం చేస్తున్నటువంటి సౌలు మనోనేత్రాలను వెలిగించటానికి
ప్లస్ చీకటిగా మారినటువంటి ఈ కళ్ళగులో ఉన్నటువంటి పొరలు కూడా తీసివేయటానికి యేసుప్రభు వారు ప్రత్యక్షమయ్యాడు. నీ కళ్ళకు అలుముకున్న చీకటి పొరలను తీసివేయటానికి, నీ మనోనేత్రాన్ని వెలిగించటానికి, అనేక మందిని వెలిగించటానికి నేను నిన్ను ఏర్పరచుకున్నాను నాకు సాక్షిగా. చూశారండి, ఇది సౌలుగా ఉన్న పౌలు జీవితం ఎంత వెలుగు, ఎంతమందిని వెలిగించాడు, ఎలాంటి వెలుగు జీవితాన్ని కలిగి బ్రతికాడు, ఎంతమందిని వెలిగించాడు. ఈరోజు వెలిగింపబడిన వాళ్ళు ఎంతమందిని వెలిగిస్తున్నారండి? రక్షణలోనికి వచ్చిన వాళ్ళు ఎంతమందిని రక్షించే కార్యక్రమాలలో ఉన్నారండి? రక్షింపబడిన వారిని సైతము విశ్వాసంలో నుండి తొలగిపోయేటట్టే చేస్తున్నారే తప్ప విశ్వాసమును కొనసాగించేవారు ఎవరున్నారు? విశ్వాసము సహితమైన జీవితాన్ని బ్రతుకుతున్న వాళ్ళు ఎవరున్నారు? నాకు విశ్వాసము ఉంది అని రుజువుపరుచుకునే క్రియలు చేసే వాళ్ళు ఎంతమంది కనబడుతున్నారండి? వెలిగింపబడిన వాళ్ళు వెలుగు ఫలాలు ఇస్తున్నారా? ఆలోచించండి. వెలుగు ఫలాలు, వెలుగును నింపుకున్న దమస్కు ప్రజలను, వెలుగును నింపుకున్నటువంటి యెరూషలేము వాసులను అంధకారములోనికి నెట్టడానికి అధికారము పత్రికలు తీసుకొని బయలుదేరినటువంటి సౌలు జీవితంలో ఎంత అంధకారము అలుముకుందో మనకు అర్థమైపోయింది. అతనికి అర్థమైపోయింది, ఇంత అంధకారము అలుముకున్న నా జీవితంలో వెలుగును నింపి చీకటి బ్రతుకులను కూడా వెలిగించటానికి నన్ను నియమించుకున్నాను అని ప్రత్యక్షంగా ఆయన నాకు ప్రత్యక్షమై నాతో మాటలాడిన మాటలయ్యా అని అగ్రిపరాజు ముందు చెప్పుకుంటున్నాడు. ఇంకేమంటున్నాడు చూడండి, ఇంకేమంటున్నాడు ఆ మాటలో? నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము, నేను ఈ ప్రజల వలనను అన్య జనుల వలనను హాని కలుగకుండా నిన్ను కాపాడుతానయ్యా. ఈ జనులు అన్యజనులు, నీ స్వజనులు అన్యజనులు, అధికారులు అనధికారులు, ఎవరి వలన కూడా నీకు ఏ హాని కలగకుండగా నేను కాపాడుకుంటాను. నీ జీవితంలో మరలా అంధకారము, మరణ ఛాయలు నిన్ను అలుముకోకుండగా నేను కాపాడుకుంటానని ఎంత చక్కగా పిలిచాడండి సౌలుని. చూసారా? మరి నన్ను పిలిచాడు. మరి మనం ఎలాగున్నాం? వెలుగుతున్న జీవితాలలో మరలా చీకటి. బాప్తిజం తీసుకున్న రోజున ఎంత వెలిగిపోతారండి, మొహం మీద ఎలాగుంటుందండి? ఏమండి, 1000 వాట్స్ బల్బు ఎలాగ వెలుగుతుంటుందో నిగనగలు ఆడుతుంటుంది. కళ్ళల్లో వెలుగు, చూపుల్లో వెలుగు, మాటల్లో వెలుగు, మొహంలో వెలుగు, నడకలో వెలుగు. బాబోయ్, ఆ రోజు ప్రభు కోసం చచ్చిపోతావని అంటే చావటానికి సిలువ వేసేసుకుంటారు. బా, ఏం భక్తి అండి! వారం గడిచేసరికి ఎక్కడో మూలన చీకటి మరలా పుంజుకుంటూనే ఉంది. 10 సంవత్సరాలు వచ్చిందనుకోండి విశ్వాసంలో సీనియారిటీ, 10 సంవత్సరాలు పెరిగిందనుకోండి సగం జీవితం చీకటి అయిపోతుంది. 25 వచ్చేసరికి 30 జీవితం చీకటి అయిపోతుంది. ఆయన వచ్చే సమయానికి విశ్వాసము కనుగొంటాననుందా? విశ్వాసము కనుగొనునా భూమి మీద? అంటే ఏమైపోతారు? మళ్ళీ చీకట్లోనికి వెళ్ళిపోతారా? వెలుగులోనికి వచ్చినట్టే వచ్చి మరలా చీకట్లోనికి వెళ్ళిపోతున్నారంటే వెలుగుకు ఉన్న విలువ తెలియని వారుగా మారిపోయారు. అలా వెలుగులోనికి మారిపోయిన వారు మరలా చీకట్లోనికి వెళ్ళిపోతుంటే బాధతో పౌలు గారు హెచ్చరించిన మాట చదివితే మతిపోతుందండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూడండి ప్రియులారా. 8, 9 వచనాలను చదువుకుంటే మతిపోతుందండి మనకి. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. పూర్వము చీకటి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగు. పూర్వము చీకటి అంటే
పూర్వం చీకట్లో ఉన్నారు. అవును, మరణ ఛాయ, మరణ అంధకారం మిమ్మల్ని అనుముకొని ఉంది. కళ్ళు మూస్తే నరకానికి వెళ్ళిపోయే జీవితాలు మీవి. అలాంటి అంధకారము అలుముకున్న జీవితాన్ని మీ పైన వెలుగు ప్రకాశించింది. మీరు పూర్వము క్రీస్తు మీలోనికి రాకమునుపు, క్రీస్తు మీ జీవితములోనికి తొంగి చూడకమునుపు, ఈ వెలుగయున్న వాక్యము మీ జీవితంలో తాకకమునుపు, ఈ వెలుగే మీకు ఉదయించకమునుపు మీరేంటి? మీ పరిస్థితి ఏంటి? చీకటి. చీకటి అండి. చీకటి బ్రతుకులు ఎలాగుంటాయో తెలుసండి? 5వ వచనం చూడండి, 4-5 వచనాలు చూడండి. 4-5 వచనాల్లో చీకటి, మీరు పూర్వం చీకటి ఉంటే ఆ చీకటిలో ఏమేమి చోటు చేసుకున్నాయో ఇవే చీకటి, ఇదే అంధకార బ్రతుకు అని మనకు అర్థమైపోవాలి. మీరు మరియు కృతజ్ఞత వచనములే ఉచ్చరింపవలను కానీ, చూసారా, బూతులు. క్రీస్తుకు పూర్వం మనం ఎలాగున్నాం? క్రీస్తుకు పూర్వం అంటే 2000 సంవత్సరాల క్రితం కాదు. క్రీస్తు పూర్వం అంటే క్రీస్తు మీలోనికి రాకముందు జీవితం. బాప్తిజం తీసుకొని 1 నెల అయిందా అంటే నెల కింద మీరు క్రీస్తుకు పూర్వం అని అర్థం. క్రీస్తుకు పూర్వం అంటే క్రీస్తు మీ జీవితంలో ఉదయించక ముందు మీ జీవితంలో బూతులే బూతులు. బూతులు ఉన్నాయా? బూతులు ఆడని వాళ్ళు ఏమండి? నేను ఒక్క బూత్ ఆడలేని వాళ్ళు ఒక్కసారి చెయ్యొద్దండి ప్లీజ్. మీరెవ్వరు ఎత్తలేదంటే మీ జీవితంలో ఎంత చీకటి కమ్ముకుందో మీకు అర్థమైపోవాలి. బూతులు, పోకిరి మాటలు. చూసారా? పోకిరి మాటలు ఎలాగుంటాయి? కెలుక్కోవటం, తాకులాట పెట్టడం, అంతే కదా పోకిరి మాటలు. తిట్టడం, తిట్టలేదనటం, పోకిరి చేష్టలు. బూతులు, పోకిరి మాటలు, సరసోక్తులు, ఇవన్నీ ఉన్నాయా లేదండి? ఈ 3 కేటగిరీలో చాలా క్లాసిఫికేషన్స్ చాలా ఉంటాయి. బూతులు అంటే ఎన్నో రకాల బూతులు, 1, 2, 3 అందులో క్లాసులు ఉంటాయి. మళ్ళీ ఏమండి? క్లాసులు ఉంటాయి. పోకిరి మాటలు ఇదొక పెద్ద డిగ్రీ, అందులో ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి, అన్నిట్లో పట్టభద్రులు అయిపోయాం. ఆ తర్వాత సరసోక్తులు, వ్యభిచారానికి సంబంధించినటువంటి మాటలు. ఏమండి? మాట్లాడితే సరసోక్తులు. ఏమండి? సరసోక్తులు, మొత్తం మీద డబుల్ మీనింగ్ గేములు, డబుల్ మీనింగ్ మాటలు, అన్ని మాటలే. మాటలు ఎలాంటి మాట్లాడతారు? సరసోక్తులు ఎలాగుంటాయి మీకు తెలుసు. ఇంక మనం ఉచ్చరించడానికి వీల్లేదన్నాడు. మరి ఇలాంటి మాటలు, ఇలాంటి జీవితాలు, బూతులు, పోకిరి చేష్టలు, సరసోక్తులు, ఇలాంటివన్నీ మన జీవితములో అనుక్షణము మాట్లాడితే బూతు, లేకపోతే పోకిరి మాటలు, లేకపోతే సరసోక్తులు, నోటి నిండా ఎలాంటి అంధకారము అలుముకొని ఉందో మీరు ఆలోచించండి. పూర్వం ఇలాంటి వాళ్ళు వాటన్నింటిని మానుకొని ఇప్పుడు బుద్ధిమంతులై ఉన్నారు. ఇప్పుడైతే ప్రభునందు వెలుగు. ఇప్పుడు మీ నోటికి ఏం మాటలు రావాలి? బైబిల్ మాటలు రావాలి. నేర్చుకుంటున్నారు కదా. మరి నేర్చుకుంటున్నా కానీ కొంతమంది నోటి నుండి బూతులే వస్తాయండి ఇప్పటికీ కూడా. పల్లెటూళ్ళలో మాట్లాడే మాటలే, 10 మంది మాట్లాడుకుంటున్నప్పుడు కూడా ఇలాంటి మాటలే, చెత్త మాటలు, వినకూడని మాటలు, ఆడవాళ్ళ ముందు మాట్లాడని మాటలు, మగవారి ముందు ఆడపిల్లలు మాట్లాడని మాటలు. దరిద్రం కదండి ఇది. ఇంకా ఈ దరిద్రము మన జీవితంలో తొంగి చూస్తుందంటే, మానుకోలేకపోతున్నావంటే నువ్వు మరణ ఛాయల్లో సంచరించుచున్నావని అర్థం. నీ మీద ఇంకా చీకటి ప్రకాశించుచున్నదే తప్ప వెలుగు నీ మీద ప్రకాశించటం లేదని అర్థం. చూసారా? అదే కదా చెబుతున్నాడు 5వ వచనం. వ్యభిచారులైనను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైనను, లోభి అయినను,
క్రీస్తు యొక్క దేవుని యొక్కయు క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడన్న సంగతి మీకు నిశ్చయముగా తెలుసును. వ్యర్థమైన మాటల వలన ఎవడునూ మిమ్మును మోసపరచనీయకుండగా చూసుకొనుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును గనుక మీరు అట్టి వారితో పాలివారై ఉంటే చచ్చిపోతారు. మరణ ఛాయ మీ మీద అలుముకొని ఉంది. ఇలాంటి భయంకరమైన జీవితం అండి. చీకటి ఫలం ఇది, చీకటి ఫలం ఇది. ఈ చీకటి ఫలాలతో నాశనమైపోతున్నటువంటి ఈ జీవితం మరలా వెలుగులోనికి తీసుకొచ్చాడండి. వెలుగులోనికి తీసుకొచ్చాడు. ఎఫెసు పట్టణం ఎక్కడ? ఎఫెసు పట్టణం కదండి ఇది, అన్ని జనులు కదండి. ఆసియాను వదిలేసి, ఆసియాను ఏమండి, ఆసియా పెద్ద భూభాగాన్ని వదిలేసి ఆ మధ్య ఆసియాలో ఉన్నటువంటి 7 సంఘాలలో ఇది ఎఫెసు సంఘము ఒకటి కదా. ఈ ఎఫెసు సంఘాలు ఈ మధ్య ఆసియా దాటితే యూరప్ దేశాలు కదా, పాశ్చాత్య దేశాలు కదా, వెస్టర్న్ కంట్రీస్ కదా అవన్నీ. ఆ వెస్టర్న్ కంట్రీస్కి దగ్గరలో ఉన్నటువంటి ఆసియాలోనే ఉన్నటువంటి ఈ ఎఫెసు పట్టణము అన్ని జనులు ఈ మరణ ఛాయ కలిగిన దేశవాసులు అయినటువంటి వీరి యొద్దకు వెళ్ళి దేవుడు వాక్యము ప్రకటించినప్పుడు, ఆ వెలుగయున్న వాక్యము, నీ వాక్యము వెల్లడి అగుటతోడనే మనుషులకు వెలుగు కలిగను అని అంటాడు కీర్తనకారుడు 119వ అధ్యాయంలో. తీయట మాట, నీ వాక్యము వెల్లడి అగుటతోడనే వెలుగు ఉదయించును అని అంటాడు. తీస్తారా ఎవరైనా ఒకరు? 119వ కీర్తన త్వరగా తీయండి, చెప్పండి. నూట 130 వచనం చూడండి. 119వ అధ్యాయము 130 వచనం, నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివిని కలిగిస్తాయట. చూడండి, తెలివి లేని వాళ్ళందరినీ ఏలుతున్నది ఏది? చీకటి. చదువుకోలేని వారందరినీ ఏలుతున్నది చీకటి. ఇప్పుడు చదువుకుంటున్న వారి మీద కూడా చీకటే ఉందండి. వింత పశువులుగా మారిపోతున్నారు. వింత పశువులు. వెలిగిన జీవితాలలో మరలా చీకటి. ఒకప్పుడు చదువులేని వారిని వింత పశువు అనేవాళ్ళు. ఇప్పుడు చదువుకున్న వారే విజ్ఞాన పశువులు అంటున్నారు. విజ్ఞానం కలిగిన పశువులు అంటున్నారు. తెలిసి చేస్తున్న పశువుల్లా ప్రవర్తిస్తున్నారు. ఆలోచించండి. జీవితాలు అంధకారం, బూతులు, సరసూక్తులు, ఏమండి, పోకిరి మాటలు, వ్యభిచారము. ఎన్ని మాటలు చదువుకున్నాం మనం? విగ్రహారాధన, అపవిత్రుడు. చూసారా? ఇలాంటి మాటలన్నీ మనిషి జీవితంలో చోటు చేసుకుంటే వ్యభిచారమైనను, అపవిత్రతను, విగ్రహారాధనను, లోబి, పరమలోబీలు ఉంటారు, పిసినారోళ్ళు ఉంటారు, పిల్లికి బిచ్చనేయులు అంటారు అలాంటి వాళ్ళను. పిల్లికి కూడా బిచ్చమేనంట. పిల్లి ఏమైనా బిచ్చం అడుగుతుందండి? అది అడగదు. నువ్వు కళ్ళు మూసుకుంటే అది వచ్చి అంతా తనదే అనుకొని వెళ్ళిపోతుంది. రాజులాగా వచ్చేస్తుందండి. ఎలాగుంటుంది? గసిరినా కానీ ఒక్కొక్కసారి అసలు ఏమండి సింహంలాగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. పులిజాతికి చెందింది కదా మరి. పిల్లి పులిజాతికి చెందింది కనుక ఏదో నువ్వు ఒక్కొక్కప్పుడు అది బలహీనంగా ఉంటే భయపడుతుందే తప్ప, కొంచెం గడుసుతోటి ఆకలితోటి ఉందంటే నీ మీద పంజా విసురుతుంది. చూసారా? కాబట్టి ప్రియులారా, ఏమంటున్నాడు? నీ వాక్యము వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగుతుంది, అవి తెలివి లేని వారికి తెలివి. మనిషికి తెలివి కావాలన్నా, జ్ఞానము కావాలన్నా వారు వినవలసింది దేవుని మాటలు, వాక్యములు. నీ వాక్యములు
వెల్లడి అవుతున్నాయా, ప్రకటింపబడుతున్నాయా, అవి అంధకారాన్ని ఛేదించుకుంటూ అంధకారాన్ని తుడిచేస్తుంటాయి. ఎఫెసీ పట్టణంలో ఉన్న వాళ్ళు బూతులు, సరసోక్తులు, విగ్రహారాధికులు కదండి, భయంకరమైనటువంటి విగ్రహారాధికులు కదండి. అవన్నీ మానుకొని ఈరోజు ప్రభులోనికి వచ్చారు అని అంటే, ప్రభు వెలుగులోనికి వచ్చారు కనుక మీరు ప్రభువునందు మీరు వెలుగై ఉన్నారు. పూర్వమైతే చీకటి, ఆ చీకటి ఎంత గొప్పగా ఉండిందో వాళ్ళ జీవితాలలో ముందు మాటల్లో చెప్పాడు. అలాంటి వారికి మీరు విముఖుడై ఉండండి. అలాంటి వారితో మీరు కలిసి ఉంటే, మరణ ఛాయలో కలిసి ఉన్న వారితో కలిసి తిరిగితే, ఇలాంటి బూతులు, సరసోక్తులు, ఇలాంటి వారందరితో కలిసి మరి మీరు తిరిగితే, అట్టి క్రియలు మీరు చేస్తే, మరి క్రియల వలన, వ్యర్థమైన మాటల వలన ఎవడనూ మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత, ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత, ఆ ఉగ్రతకు గురైపోయి చచ్చిపోతారండి. మరణం చూసారా, మరణ ఛాయ. అలాంటి మరణంలో ఉన్న వారిని అందరినీ దేవుడు తన వాక్యములను ప్రకటింపచేసి వారి మనోనేత్రములను వెలిగించి వారి జీవితాలలో వెలుగును నింపాడు. అలా వెలుగు నింపబడినటువంటి జీవితాలలో మరలా చీకటి చేసుకోకూడదు, మరలా చీకటి అనేది అలుముకోకూడదు అని చెబుతున్న మాట. 9వ వచనం చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము అను వాటిలో కనబడుతుందట. చూడండి, వెలుగు ఫలం వచ్చింది చూడండి. ఇప్పుడు మీరు వెలుగై ఉన్నారా? ప్రభునందు ఇప్పుడు మీరు వెలుగై ఉన్నారు. ఒకప్పుడు లోకమందు చీకటై ఉన్నారు. ఆ చీకటి ఫలాల వలన మీరు చావవలసిన వారు, దేవుని ఉగ్రతకు గురై చావవలసిన వారు ఉండగా, ఏమండి, యేసుక్రీస్తులో జీవముంది. ఆ జీవము మనుషులకు వెలుగు. ఆ వెలుగు వాక్యము వెల్లడి అగుటతోడనే మీకు వెలుగు ఉదయించింది, మీకు తెలివచ్చింది. మరణంలో ఉన్నామన్న సంగతి తెలుసుకొని జీవంలోనికి దాటారు. జీవపు వెలుగును కలిగి బ్రతుకుతున్న మీరు వెలుగు ఫలాలు కావాలి అంటున్నాడు. వెలుగు ఫలాలు ఉండాలి మీలో వెలుగు ఫలాలు చూడాలి. మీలో వెలుగు ఫలాలను నేను అనుభవించాలంటున్నాడు. వెలుగు ఫలాలు ఏవట? సమస్త విధములైన మంచితనము. ఒకటి, నెంబర్ 1 ఫలం ఏది? సమస్త విధములైన మంచితనము. 2, సమస్త విధములైన నీతి ఫలము. 3, సమస్త విధములైన సత్యం. ఆ వెలుగు ఫలములో ఉంటాయి. ఆ వెలుగు ఫలములో దేవుడికి కావలసింది రంగు, రుచి, వాసన. ఒక పండుకి ఎలాగుంటుందో, ఒక పండుకు రంగు ఉంటుంది, ఆ పండుకు వాసన ఉంటుంది, ఆ పండును కోసి తింటే రుచి ఉంటుంది. మరి వెలుగు ఫలములో మంచి ఉండాలి, నీతి ఉండాలి, సత్యము ఉండాలి. ఈ ఫలం కావాలని కోరుతున్నాడు. వెలిగింపబడిన వారందరిలో ఈ ఫలాన్ని అనుభవించాలని దేవుడు కోరుతున్నప్పుడు మీ వెలుగులో ఈ ఫలాలు ఉన్నాయా? వెలుగు ఫలాలలో అవినీతి ఫలం ఉంది, నీతి ఫలం లేదు. వెలుగు ఫలములో అసత్యం ఉంది, సత్యము లేదు. వెలుగు ఫలములో మంచి అన్నదే కనబడటం లేదు, అంతా చీకటి, చెడు. ఏముంది? వెలుగు ఫలములో ఏం ఉండాలని కోరుకున్నాడు? వెలుగు ఫలములో ఏవి కనబడుతున్నాయి ఈరోజు? వచ్చే వారం ఈ వెలుగు ఫలాల రుచి, ఈ వెలుగు ఫలాల కోరిక దేవుని ఎలా ఆస్వాదించాలనుకున్నాడో, ఈ వెలుగు ఫలములో దేవుడు ఆశించిన రుచి, రంగు, వాసన ఎలాగుంటుందో వచ్చే వారం మాట్లాడుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. దయగలిగిన మా ప్రభువ, తండ్రి అయిన దేవ, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో తండ్రి, వెలుగు ఫలము ఆంతర్యాన్ని తెలుసుకుంటున్నాం. వెలుగు ఫలములో ఉన్నటువంటి రహస్యాన్ని తెలుసుకుంటున్నాం. ఇవి ఈ ప్రపంచం చీకటిలో ఉంటే వెలుగును చేశావు, వెలుగును పగలన్నావు, చీకటిని రాత్రి అని పిలిచావు నాయన.
ప్రతి మనిషి జీవితంలో వెలుగు చీకట్లు రాత్రి పగలు ఉంటున్నట్లే నాయన ఒక దినానికి ఈ రెండు ఏలుతున్నట్లు మనిషి జీవితంలో కూడా చీకటి వెలుగు ఏలుతూనే ఉన్నాయి. వెలిగింపబడిన మేము మాలో వెలుగు ఫలాలను చూడాలని మీరు కోరుకుంటున్న మీ కోరిక చాలా గొప్పది తండ్రి. ఉత్తమమైన కోరిక నాయన, కోరదగిన కోరిక మీరు కోరుతున్నారు. మీ కోరికను మేము ఫలించే విధంగా జీవితాలను వెలిగించుకోవటానికి, మీరు కోరిన ఫలాలను మేము ఫలించే విధంగా నడుచుకోవటానికి కృప చూపండి. ఇంత మంచి మాటలను పాఠాలుగా నేర్చుకోవటానికి మమ్మల్ని మీరు ప్రేమించుచున్నారు కనుకనే ఈ మాటలన్నీ మాకు నేర్పుతున్నారు తండ్రి. ఈ విన్న మాటలను మీ పిల్లలు ఎవరు కూడా విడిచిపెట్టక, మరలా అంధకారములోనికి వెళ్ళక, చీకటి నాయన సంపూర్ణంగా తొలగించుకున్న వారై వెలుగును పరిపూర్ణం చేసుకునే జీవితాలను మీ పిల్లలను కలిగి ఉండే భాగ్యాన్ని దయచేయమని, విన్న మాటలను బట్టి మీ పిల్లలు వెలుగు సంబంధుల వలె నడుచుకున్నట్లు కృప చూపి దీవించి కాపాడమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ